ఇంతకుముందు చూస్తే మనకి భారతదేశంలో లైక్ ఇన్ ఇండియన్ కల్చర్లో ఒక వివాహం అనేది ఒక ఆ బంధానికి ఒక విలువ ఉండేది. ఈ రోజు చూస్తే మ్యారేజెస్ అనేది అంతే కాకుండా కో లివింగ్ అని, లివింగ్ టుగెదర్ అని ఇలా వస్తూ ఉన్నది. వీటిలో లీగల్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది? కో లివింగ్లో అంటే వాళ్ళు ఇప్పుడు మనం ఐటీ సెక్టర్లో ఎక్కువ చూస్తున్నాం. ఇంతకుముందు నాకు తెలిసి కొన్ని ఒక 10 years బ్యాక్ బాంబేలో ఇలాగంట, బెంగళూరులో అలాగంట, చెన్నైలో ఇలాగంట అని చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు హైదరాబాద్లో కూడా చూస్తున్నాం మనం. మనకు తెలిసిన వాళ్ళల్లోనే ఇప్పుడు ఈ హైటెక్ సిటీ చుట్టుపక్కలంతా, అంటే ఒక ఏరియా కాదు, చాలా ఏరియాస్లో ఫైనాన్స్ డిస్ట్రిక్ట్లో అక్కడంతా చూస్తున్నాము. అది కొంచెం విచిత్రమైన ట్రెండ్ నడుస్తుందేమో. మన ఫ్యామిలీ కుటుంబ వ్యవస్థని కొంచెం బాధ పెట్టేవి, తల్లిదండ్రులను బాధ పెట్టేటే ఉంటున్నాయి. ఈ వీళ్ళు ఈ కో లివింగ్లో వాళ్ళు జాబ్ చేసినంత కాలం వాళ్ళిద్దరూ కలిసి ఒక రూమ్లో లేకపోతే ఒక రూఫ్ కింద ఒక అపార్ట్మెంట్లోనో లేకపోతే ఒక రూమ్లోనే కలిసి ఉంటున్నారు. తర్వాత జాబ్స్ వీళ్ళకి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయితేనో లేకపోతే ఫారిన్ ఛాన్సెస్ వస్తేనో ఫారిన్కి మూవ్ అయితేనో ఏదర్ ఆఫ్ ద అమ్మాయిలు అబ్బాయిలు ఎవరిలో ఒకరికి మ్యారేజ్ సెటిల్ అయిపోతే ఇది ఇక్కడ క్లోజ్ అయిపోతుంది రిలేషను. ఇది ఫ్రెండ్లీ అగ్రిమెంట్ లాగా, అన్రిటన్ అగ్రిమెంట్ లాగా అవుతుంది. ఇది ఒక రకంగా మంచిదో చెడ్డదో నాకు అర్థం అవ్వట్లేదు నాకు. అంటే అబ్బాయిలు కూడా రెడీగా ఉన్నారు వీళ్ళు అంటే విడిపోవడానికి. చాలా తక్కువ కేసెస్లోనే ఆ లవ్ ఫర్ ఎవర్ కంటిన్యూ అవుతుంది, మ్యారేజెస్ దాకా వస్తుంది. వీళ్ళు అన్నీ చూసుకునే ప్రేమిస్తున్నారని అర్థమవుతుంది. ఇప్పుడు లీగల్ పరంగా చూసుకుంటే కో లివింగ్కి లేదంటే లివింగ్ టుగెదర్కి ఎటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి? కో లివింగ్కి వాళ్ళకేం అధికారం ఉండదు కదా, వాళ్ళ మీద కేసెస్ ఫైల్ చేయడానికి అట్లా కో లివింగ్లో ఏమి వాళ్ళు అడగడానికి లేదు. ఇప్పుడు లివింగ్ టుగెదర్ యాక్సెప్ట్ చేసింది కాబట్టి మన సిస్టమ్, లివింగ్ టుగెదర్లో వాళ్ళు మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. దానికి ఇంకా చాలా అంటే మామూలు రెగ్యులర్ మ్యారేజెస్ కంటే కొంచెం కష్టతరమే అవుతుంది. వెంటనే మెయింటెనెన్స్ అయితే రాదు. వాళ్ళకి పుట్టిన పిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వగలుగుతున్నారు అతను యాక్సెప్ట్ చేస్తే. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళిద్దరూ ఎన్ని ఇయర్స్ బతికారు, లేకపోతే ఇతనికి ఆల్రెడీ ఇంకో మ్యారేజ్ అయినా ఆమెకు వేరే మ్యారేజ్ అయినా దానిలో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఈ లివింగ్ టుగెదర్లో. ఇప్పుడు కొన్ని లివింగ్ టుగెదర్ కొంతమంది వాళ్ళిద్దరు కలిసి కొన్ని ఇయర్స్ గడుపుతారు, పిల్లల్ని కంటారు. ఆ తర్వాత వాళ్ళు లీగల్ మ్యారేజ్కి వెళ్తారు. హస్బెండ్ కానీ హస్బెండ్ అనాలో ఏమనాలో వైఫ్ కానీ వేరే మ్యారేజ్ చేసుకుంటే దీనికి అర్థం లేకుండా అయిపోతుంది కదా అసలు. వీళ్ళకి ఏ అధికారాలతో వెళ్ళి కోర్టుకు వెళ్ళి మాకు మెయింటెనెన్స్ కావాలని అడుగుతారు. దానికి చాలామంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నా దగ్గర వచ్చి డిస్కస్ చేసిన వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయిన కేసెస్ చాలా చూశాను నేను. వాళ్ళు కోర్టు దాకా రారు ఎక్కువ మంది. అంటే ముందే అగ్రిమెంట్ చేసేసుకొని ఉంటారు. ఆ అగ్రిమెంట్స్తో కూడా కొంచెం అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ యూజ్ అవుతుంది.